దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము నిజమైన క్రిస్మస్, నిజమైన ఆరాధన, లేకపోతే మన కొరకు పుట్టిన రక్షకుడు గురించి నిజమైన క్రిస్మస్ గురించి ఈరోజు మనం ధ్యానించుకుందామండి. అనేకమైన సత్యాలను మీ ముందుకు తేవాలనుకుంటున్నాను. నిజమైన క్రిస్మస్ మన జీవితంలో జరుపుకోవాలని ఒక ఆశతో, ఒక భారముతో మీ ముందుకు ఈ మాటల్ని నేను తీసుకొస్తున్నానండి. లూకాసు వార్త 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ మాటలోనే ఎన్నో మర్మాలు దాగి ఉన్నాయండి. దేవునికే మహిమ కలుగును గాక. అసలు క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. ఈ దినాలలో చూస్తే క్రిస్మస్లో క్రైస్ట్ లేకపోతే క్రీస్తు ఆరాధన మిస్ అయిపోతుంది. చాలా బాధాకరమైన విషయం అండి. మరి మన కొరకు పుట్టిన రక్షకుడిని, క్రీస్తుని ఆరాధించే బదులు ఏవో తెలియని వాటిని, జీవము లేని వాటిని, లోకములో ఉన్న వాటిని, లోకములో ఉన్న వారిని మనము ఆరాధిస్తూనే ఉన్నాం. చూడండి, డిసెంబర్ రాగానే మన ఇంటిని శుభ్రం చేసుకుంటాం, కానీ మన హృదయాల మట్టుకు శుభ్రం చేసుకోలేకపోతున్నాం. క్రొత్త బట్టలు కట్టుకోవాలనుకుంటాం, కానీ మన జీవితంలో దినదినము క్రొత్త మనసుని అలవరించుకుంటున్నామేమో మనం గమనించుకోవట్లేదు. తినటానికి అనేకమైన పిండి వంటలు చేస్తూ మన యొక్క ఆలోచన వీటికే పరిమితము, ప్రాధాన్యతని ఇస్తున్నాము, కానీ దేవుని యొక్క పుట్టుకని మనము గ్రహించి ఆరాధించలేకపోతున్నాం. ఈరోజు క్రీస్తు ఈ క్రిస్మస్లో క్రీస్తు అనే ఆరాధనకి బదులు క్రిస్మస్ ఒక సెలబ్రేషన్స్గా మారిపోయిందండి. అయితే ఈ క్రిస్మస్కి రకరకాల పేర్లను పెట్టి మరి వాటిలో వేసే డాన్సులు కానీ, రికార్డింగ్ డాన్సులకి ఏ మాత్రము తీసిపోని విధముగా ఈరోజు వేదికపై చేస్తున్నారు. ఎంతో విచారకరమైన విషయం. చాలామంది అంటారు, మరి ఆ యొక్క డాన్సుల గురించి మాట్లాడుతున్నప్పుడు అదేంటి దావీదు నాట్యం ఆడలేదా అని ప్రశ్నిస్తూ ఉంటారు. నిజమే, దావీదు నాట్యం ఆడిన పరిస్థితి వేరు. ఆయన ఏదో గ్రూప్ డ్యాన్సులు లేకపోతే స్టెప్స్ ఏమి కూడా ప్రాక్టీస్ చేసి నాట్యం ఆడలేదండి. అసలు ఈ క్రిస్మస్ ఎందుకు ఇంత అర్ధరహితంగా లేకపోతే వికృత రూపము దాలుస్తూ ఉంది? దీనికి కారణం ఏంటి అంటే, క్రీస్తు జన్మించి 2000 సంవత్సరాలు దాటిపోయింది, కానీ ఈ రోజుకి కూడా మన హృదయాల్లో జన్మించకపోవడమే, నీ హృదయంలో ఆయనకు చోటు, స్థలము ఇవ్వకపోవటమే, తెలియని వాటిని, లోకములో ఉన్న వాటిని, లోకములో ఉన్నవారిని నువ్వు ఆరాధిస్తూనే ఉన్నా. కొంతమంది అంటారు క్రిస్మస్ చేయకూడదు అంటారు, మరికొందరు అంటారు క్రిస్మస్ చేసి తీరాల్సిందే అంటారు. కానీ ఏదైనా ఒక మాటను గుర్తు చేసుకోవాలి, క్రీస్తుకు దగ్గరయ్యే పనులు ఏదైనా మనం చేయొచ్చు, కానీ దేవునికి దూరమయ్యే పనులు మన జీవితంలో ఎన్నడూ కూడా మనం చేయకూడదు. ఇన్ని సంవత్సరాలు క్రిస్మస్ని జరుపుకున్నాం కదా, ఒక్కసారి ఆలోచించుకుందాం. మనం దేవునికి దగ్గరయ్యామా లేకపోతే దేవునికి దూరమయ్యామా పరీక్షించుకుందాం. నా జీవితంలో ఎన్నో క్రిస్మస్ దొర్లిపోయాయి. ఈ సంవత్సరమైనా నేను కొన్ని విషయాలు మీ ముందుకు తీస్తున్నాను. ఒక నిజమైన క్రిస్మస్, ఒక నిజమైన ఆరాధన, రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడని ఆరాధించి నీ హృదయములో ఇప్పటికైనా ఆహ్వానించి దేవుడిచ్చే గొప్ప శాంతిని, సమాధానాన్ని నువ్వు అనుభవించాలని కొన్ని మర్మాలను, సత్యాలను మీ ముందుకు తీసుకొస్తున్నానండి. ఈరోజు చూడండి, ప్రపంచ చరిత్రలో చూస్తే ఎక్కువగా వ్యాపారం జరుగుతుంది క్రిస్మస్ దినాలలోనట. క్రిస్మస్ పేరుతో క్రీస్తుని ఆరాధించడం మానేసి క్రీస్తుని అమ్ముకుంటున్నాం. ఇస్కరియోతు యూదా కూడా 30 వెండి నాణాలకి క్రీస్తుని అమ్మినట్లుగా పేరుకు మాత్రమే క్రిస్మస్, కానీ ఆరాధించుకునేది మనకు మనమే. మన యొక్క టాలెంట్స్ చూపించుకోవాలని ఈనాటి సంఘాలు ఏ విధంగా తయారయ్యంటే ఆ యొక్క క్రిస్మస్ని ఒక వేదికగా మలుచుకొని మరి క్రిస్మస్ ఆరాధనలో దేవుని ఆరాధించే బదులు డాన్సులు, రకరకాల డాన్సులు, రికార్డింగ్ డాన్సులు ఏ మాత్రము కూడా మించిపోకుండా అలాంటి భయంకరమైన స్థితిలోనికి ఈరోజు దిగజారిపోతూ ఉన్నారండి అనేకమైన సంఘాలు. చాలా బాధాకరంగా ఉంది.
ఈరోజు ఒక్క మాటలో చెప్పాలంటే క్రిస్మస్లో కనీసం క్రిస్మస్ ట్రీకి కానీ క్రిస్మస్కి తాతకిచ్చిన ప్రాధాన్యత కూడా క్రీస్తుకి ఇవ్వలేని ఈ దినాలలో మనం ఉన్నాం. ఆరాధించవలసిన క్రీస్తుని, మన కోసం పుట్టిన రక్షకుడిని మర్చిపోతూ ఉన్నాము దినదినం. జాగ్రత్త అండి, ఒక్కసారి మనం గమనించుకోవాలి. ఆరాధించే మనసు కూడా మనకి ఉండట్లేదు, ఎలా ఆరాధించాలో కూడా మనకి చేత కావట్లేదు. దేవుని సన్నిధిలో ఇప్పటికైనా నువ్వు మారాలని, దేవా నిన్ను ఎలా ఆరాధించాలని దేవుని సన్నిధిలో హృదయం అడిగినప్పుడు దేవుడు చక్కగా నీకు బయలుపరుస్తాడు. ఈరోజు ఒక 2 విషయాలు మీ ముందుకు తీసుకువస్తాను. క్రిస్మస్లో క్రీస్తు కన్నా కూడా క్రిస్మస్ తాత లేకపోతే ట్రీ లేకపోతే క్రిస్మసే కాదు అనే తలంపుల్లో మనం ఉంటున్నాం. క్రిస్మస్ తాత అంట క్రీస్తునే మించిపోయినట్లుగా ఈరోజు ప్రజలు ఆ విధంగా మరి ఉంటున్నారండి. అయితే ఈ క్రిస్మస్ తాత ఎవరు? అసలు ఈ క్రిస్మస్ ట్రీని, ఈ 2 విషయాలు మేము ముందుకు తెస్తానండి. ఈ యొక్క క్రిస్మస్ తాత ఎవరంటే 4వ శతాబ్దంలో టర్కీ దేశంలో నికోలస్ అనే ఒక వ్యక్తి, ఆయన్నే శాంటాక్లాజ్ అని మనం పిలుస్తూ ఉన్నాం. చాలా ఉన్నతమైన కుటుంబంలో, సంపన్న కుటుంబంలో ఆ యొక్క నికోలస్ జన్మించినాడంట. చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోవడం జరిగింది. అయితే ఆయన హృదయం ఎలాంటిదంటే ప్రేమ, కనికరము కలిగిన హృదయం అంట. అయితే ఈయన పెద్ద మరి పెరుగుతున్న కొలది మరి ప్రజల యొక్క అవసరాలనంట తెలుసుకొని రహస్యంగా వెళ్ళి కొంత డబ్బుని వారింట్లో వేసి వస్తుండేవాడట. ఇది చిన్నపిల్లల విషయంలోని, పెద్దవారి విషయంలో కూడా ఈయన చేస్తూ ఉండేవాడట. ఈ యొక్క స్టోరీని పెద్దలు చెప్పటం వల్ల మనం తల్లిదండ్రులుగా మన పిల్లలకి ఏం చెప్తున్నామంటే, డిసెంబర్ 24వ తారీఖు మరి క్రిస్మస్ తాత వస్తాడు, రహస్యంగా బహుమతులు ఇస్తాడు, బహుమతులు ఇచ్చి వెళ్ళిపోతాడని ఇదే మన పిల్లల హృదయాల్లో మనం నాటుతున్న విత్తనాలండి. అయితే ఈ యొక్క నికోలస్ తర్వాత కాలంలో ఒక సెయింట్గా పిలువబడి బిషప్గా కూడా పనిచేసినట్టు చరిత్ర చెప్తోంది. చివరికి క్రిస్మస్ అంటే ఎలాంటి అర్థాన్ని తీసుకొస్తున్నారంటే బహుమతుల పండుగని, లేకపోతే యేసుక్రీస్తు ఈ లోకానికి బహుమానముగా అనుగ్రహింపబడ్డాడని, లేకపోతే క్రిస్మస్ సందర్భంగా ఒకరు బహుమతులు లేకపోతే గ్రీటింగ్స్ పంచుకోవడంగా ఆ యొక్క అర్ధరహితంగా మారిపోయింది ఈ క్రిస్మస్. ఈ విధముగా శాంటాక్లాజ్ క్రిస్మస్లో అంతర్భాగంగా చేసేసారండి ఈ మనుషులు. ఎంతవరకు అంటే పిల్లలకు క్రీస్తు అంటే తెలియకపోవచ్చు, కానీ క్రిస్మస్లో క్రిస్మస్ తాత అంటే మాత్రం తెలియని పిల్లలు ఎవరూ లేరు, నేను చెప్పగలను. క్రీస్తు పుట్టుకకు లేకపోతే క్రిస్మస్ తాతకు కూడా ఎటువంటి సంబంధము లేదు. మనం ఆలోచించుకుంటే మనకే అర్థమవుతుంది. ఆచారాల ముసుగులో పడిపోయి ఉన్నాం, ఆ ముసుగులో నుండి బయటికి రాలేకపోతున్నాం. దేవుని ఆ ముసుగులో నుండి బయటికి రాలేక దేవుని నువ్వు హృదయమారా ఆరాధించలేకపోతున్నావు. దేవునికి చెందవలసిన మహిమ కూడా ఆయనకి చెందకుండా మనం ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నామండి. సృష్టికర్తను మర్చిపోతున్నాము. సృష్టిలో జీవములేటిని వాటిని నువ్వు ఆరాధిస్తున్నావు. నిజరక్షకుడు ఎలా ఆరాధించాలో కూడా మన పిల్లలకి మనం నేర్పించలేకపోతున్నాము. వారికి నిజరక్షకుడు క్రీస్తుని ఎలా ఆరాధించాలని స్పష్టంగా తెలియజేసినప్పుడు తల్లిదండ్రులుగా వాళ్ళ హృదయంలో ఒక గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని నింపే తల్లిదండ్రులుగా నువ్వు ఉండగలవు. ఈ యొక్క వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు నా పిల్లల విషయంలో నేను కొన్ని విషయాలని కొన్ని జ్ఞాపకం చేసుకున్నాను. నాకు దేవుడిని కృపను బట్టి నాకు 2 బిడ్డల్ని దేవుడు ఇచ్చాడు. మొదటి బిడ్డ 24 సంవత్సరాలు, నా చిన్న బిడ్డకి 20 సంవత్సరాలు. నేను పెంచిన దినాలని ఒకసారి నేను జ్ఞాపకం చేసుకుంటే ఏనాడు కూడా నా పిల్లల హృదయాలలో కానీ తలంపుల్లో కానీ క్రిస్మస్ తాత అని కానీ ట్రీ కానీ ఇలాంటి విషయాలు, అలాంటి విత్తనాలు నేను ఎప్పుడూ కూడా నాటలేదండి. దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తాను. ఈరోజు పిల్లలిద్దరూ వేరే కంట్రీలో చదువుకుంటున్నారు. ఆ రోజు వేసిన విత్తనాలు ఈరోజు ఆ యొక్క ప్రతిఫలాన్ని నేను చూస్తున్నాను. దేవుని కోసం వాడబడుతున్నారు, దేవుని కోసం దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. ఏనాడు కూడా మా యొక్క మాటల్లో క్రిస్మస్ ట్రీకి ప్రాధాన్యత కానీ మరి క్రిస్మస్ తాత ఆ క్యాప్స్ను పెట్టుకోవడం కానీ ఆ రిలేటెడ్ వస్తువులను వాడడం కూడా ఎన్నడూ కూడా నా పిల్లల జీవితంలో
జరగలేదండి. అది దేవునికే మహిమ కలుగును గాక. కొన్నిసార్లు అనుకుంటాము ఇవన్నీ పాటిస్తే పర్వాలేదులే అనుకుంటాం. ఆ పర్వాలేదే అనే మాట ప్రమాదములోనికి నీ బిడ్డల్ని నువ్వు తోసివేస్తున్నావని ఒక్కసారి నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి. చాలాసార్లు చూడండి, క్రీస్తు ఆరాధనకి వెళ్ళేటప్పుడు పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ సైతము కూడా ఆ యొక్క క్రిస్మస్ ట్రీ మీదకి మన కళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి. క్రిస్మస్లో ట్రీ ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా ఉంది. ఈరోజు దినాలలో దేవుని ఆరాధించడం మానేస్తున్నాము. నీకోసం ఎందుకు పుట్టాడో కూడా గ్రహించలేకపోతున్నావు. ఈ బిజీ లైఫ్లో ఇల్లు డెకరేట్ చేసుకుంటూ, అన్నీ శుభ్రం చేసుకుంటూ, వండుకుంటూ ఈ విధంగానే నువ్వు సెలబ్రేట్ చేస్తున్నావు. కానీ ఈ యొక్క దినాలలో ఎప్పుడైనా నువ్వు మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో, దేవా నా జీవితంలో ఉన్న ప్రతి చీకటిని తొలగించావు, మరి బంధకాలలో ఉన్న నన్ను బయటికి తీసుకొచ్చి రక్షణ ఇచ్చావు, రక్షకుడిగా మరి నా జీవితంలో జన్మించావని ఏనాడైనా నువ్వు ఆరాధించావా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాస్తవానికి చూస్తే పరిశుద్ధ గ్రంథములో క్రిస్మస్ చేసినట్లు కానీ, చెయ్యాలని కానీ, వాటిలో ఇలాంటి పద్ధతులు ఉపయోగించాలని ఎక్కడా కూడా వ్రాయబడలేదండి. ఇవన్నీ మనుష్యులు కల్పించిన కల్పితాలని ఈరోజు వాటిని నువ్వు మరి వాడుతూ ఉన్నావు. ఎన్ని శతాబ్దాలు గడిచిపోతున్నాయి కానీ వాటిని మాత్రం మనం విడిచిపెట్టట్లేదు. తెలియని దినాల్లో ఓకే, దేవుడు క్షమించాడు అనుకోవచ్చు. దినదినపు వాక్యపు వెలుగులో నువ్వు ఎదుగుతున్నావు కాబట్టి వాక్యాన్ని ఏ విధంగా నువ్వు గ్రహిస్తున్నావు? వాక్యం నీ హృదయంలో ఈరోజు లేకపోబట్టే ఈ యొక్క ఆచారాల ముసుగులో, ఆ ముసుగులో నుండి నువ్వు బయటపడలేకపోతున్నావు. ఒక్కసారి గమనించుకుందామండి. అలానే ఆరాధిస్తున్న మందలో గోవింద అన్నట్టు మందలో నువ్వు వెళ్ళిపోయి ఒక వ్యక్తి నిన్ను చూడకపోవచ్చు. నువ్వు ఎంత మందలో ఉన్నా దేవుని కన్నులు నీ మీద ఉన్నాయని, ఆయన కన్నులకి ఏది మరుగైనది లేదని నువ్వు గ్రహించినప్పుడు నీ హృదయంలో ఒక భయం కలుగుతుందండి. యేసుక్రీస్తు ఎన్నో చెప్పాడు, ఆచరించవలసినవి ఎన్నో చెప్పాడు పరిశుద్ధ గ్రంథంలో. ప్రభరాత్రి భోజనాన్ని ఇలాంటివి ఎన్నో చెప్పిన వాటి చోలికి మట్టుకు మనం వెళ్ళం. అయితే క్రిస్మస్ ట్రీని ఎందుకు పెట్టారు? అందరూ కూడా రకరకాల ఊహలు, అవకాశం ఇస్తే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథం రాయడానికి సిద్ధపడిపోతారండి. పరిశుద్ధ గ్రంథంలో లేనివి మన ఊహల్లోకి రావటమే నాకు చాలా భయం. ఈ యొక్క ట్రీ పెట్టడమే కాకుండా దాన్ని ఏ విధంగా ఊహించుకుంటున్నారంటే ఇది జీవ వృక్షానికి గుర్తు అని, లేకపోతే మంచి చెడ్డలనిచ్చి తెలివినిచ్చి వృక్షానికి గుర్తు అని, మరికొందరు ఏమంటారు పచ్చదనానికి ఆయన నీతికి అది గుర్తు. అసలు ఆయన ఈ నీతిని ఈ లోకములో వాటిని పోల్చడానికి మనం ఎవరు అండి? ఇంకా ఏమంటారంటే ఇది నిత్యత్వానికి గుర్తు అంటారు. అంతేకాకుండా జీవానికి గుర్తు అని ఎవరి ఊహలు వారు మాట్లాడటమే తప్ప పరిశుద్ధ గ్రంథంలో దీని గురించి ఏ ఒక్క మాట కూడా రాయబడలేదు కదా అని ఎప్పుడైనా మనం గ్రహించామా? ఈ యొక్క ట్రీ గురించి ఒక ఆధ్యాత్మికమైన ఒక నిజాన్ని మీ ముందుకు తీసుకొస్తానండి. ఆధ్యాత్మికమైన విషయము మనం నేర్చుకోవాలంటే ఒక కల్పిత కథను మీ ముందుకు తీసుకొస్తాను. ఎందుకంటే ఈ యొక్క ట్రీ విషయంలో మనకు బాగా అర్థమవ్వాలనే నా భారం. ఆ యొక్క ట్రీ దేవుడు వద్దన్నవి ఎందుకు మనం పెట్టి ఆరాధిస్తున్నాము, వీటిని అన్నిటిని ముందుకు తేవాలని ఒక భారం అండి. ఈ యొక్క కల్పిత కథ ఏంటంటే ఒక సరుగుడు చెట్టు అంట, సరుగుడు చెట్టు లాంటి చెట్టు అట ఏడుస్తూ ఉందంట. ఏమనంటే నా చెట్టుకి పూసిన పువ్వులు పనికి రావట్లేదు, వాసన రావట్లేదు, లేకపోతే నా చెట్టుకు కాసిన కాయలు తినడానికి పనికి రాకుండా పోతుంది కాబట్టి నన్ను ఎవరు కూడా పట్టించుకోవట్లేదని ఆ చెట్టు ఏడుస్తూ ఉందంట. ఆ చెట్టు ఏడుపును చూసి నక్షత్రాలు ఆకాశం నుండి దిగి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవకు, మేమందరము కూడా నీతోనే ఉంటామని ఆకాశం నుండి దిగి వచ్చిన నక్షత్రాలన్నీ కూడా ఆ చెట్టు మీద వ్రాలడం జరిగిందంట. అంతే, ఆ చెట్టుకి ప్రపంచంలో ఏ చెట్టుకు లేని ఆధిక్యత ఘనత ఆ చెట్టుకి వచ్చేసిందట. ఇక్కడ ఎందుకు నేను ఈ కల్పిత కథను తెచ్చానంటే ఒక్కసారి నువ్వు గమనించాలని. ఏమనంటే ఆ చెట్టుకి ఆ ఘనత చెట్టుని బట్టి కాదండి, దాని మీద కూర్చున్న నక్షత్రాలను బట్టి. అంతేకాకుండా గాడిదకు ఘనత గాడిదని బట్టి కాదు, గాడిద మీద కూర్చున్న యేసు ప్రభువుని బట్టే ఆ గాడిదకు ఘనత వచ్చింది. ఈరోజు నా జీవితంలో కలిగిన ఘనత నిన్ను నన్ను బట్టి కాదు, నీకోసం ప్రాణం పెట్టి దిగి వచ్చిన యేసయ్యను బట్టే నీకు నాకు ఆ ఘనత వచ్చిందండి.
ఏ పాపము ఎరగని ఆయన నీకోసం శాపముగా మారడానికి ఇష్టపడ్డాడంట. ఎంత మంచి మాట అండి. ఏ పాపము ఎరగని, ఏ కల్మషము ఎరగని ఆయన నీకోసం శాపముగా మారడానికి ఇష్టపడ్డాడట. ఎంత ప్రేమ కలిగిన దేవుడు నీకోసం. అంతేకాకుండా ఆ యొక్క సింహాసనాన్ని దిగి అంతగా నీకోసం తగ్గించుకున్న దేవాది దేవునికే మహిమ కలుగును గాక. నేను ఒక చిన్న కోరస్ను పాడి ముగించుకుందామని. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణింతును, రుణం ఎలా తీర్చను, ఏమని వర్ణించను, రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను, వివరించలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను, వివరించలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. ఈ యొక్క క్రిస్మస్ దినాలలో ఒక్కసారి మన జీవితంలో చేసిన మేళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేసిన మేళ్ళని నువ్వు వివరించగలవా, వర్ణించగలవా? ఆయన రుణము ఎలా తీర్చుకోగలం? అంధకారములో దేవుడు మనకి వెలుగునిచ్చాడండి. ఆఖరి బొట్టి వరకు రక్తాన్ని కార్చిన దేవాది దేవుని ప్రేమ నీకు గుర్తుకు రావట్లేదు? తోడు లేక తిరుగుచున్న మనల్ని ఆయన వాదార్చిన దేవుడిగా ఉన్నాడు. ఇన్ని మేళ్ళు చేసిన దేవుని ఈ లోకములో ఉన్న వాటిని, ఈ లోకములో ఉన్నవారిని ఎలా ప్రేమించగలుగుతున్నావు? ఆయన సన్నిధిలో హృదయం ఆరాధించుకుందామండి. ఈ యొక్క సంవత్సరమైన ఒక నిజమైన క్రిస్మస్, ఒక నిజమైన ఆరాధన నీ జీవితంలో చేయాలని ఒక భారముతో, ఆశతో అనేకమైన విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నా. దయచేసి క్రిస్మస్ పేరుతో ఆయన యొక్క అద్భుతమైన త్యాగాన్ని నవ్వుల పాలు చేయొద్దు. అందుకే ప్రభు అంటున్నాడు, మిమ్మును బట్టియే కదా అన్యజనుల మధ్య నా నామము దూషింపబడుతూ ఉందని దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. మన ఆరాధన ఎప్పుడు కూడా ఆయనకి మహిమ తెచ్చేదిగానే ఉండాలి. ఇది ఎప్పుడు సాధ్యమంటే ఆయన నీ హృదయంలో జన్మించినప్పుడే, నీ హృదయంలో ఆయనకి స్థలం ఇచ్చినప్పుడే, నీ హృదయంలో చోటు ఇచ్చినప్పుడే నీ యొక్క జీవితంలో ప్రతి ఒక్క అలవాటు, ప్రతి ఒక్క గుణగణాలు మారిపోతాయండి. అప్పుడే నువ్వు నిజమైన ఆరాధన చేయగలవు, నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో జరుపుకోగలవు. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఇవన్నీ తెలుసుకున్నాం కాబట్టి, దేవా ఇన్ని సంవత్సరాలు నాకు తెలియకుండా దేనినో నేను ఆరాధించానేమో అని ఆయన సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడినప్పుడు ఎవరు ఇవ్వలేనటువంటి గొప్ప సంతోషము, సమాధానము క్రీస్తు నీ హృదయంలో నిజముగా జన్మించి నీకు గొప్ప సంతోషాన్ని దేవుడు నీకు ఇవ్వగలడండి. అట్టి కృపా ధన్యతను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.